హరినారాయణ 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 ఎను మనవే హరినారాయణ 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 ఎను మనవే హరినారాయణ ఎను మనవే ನಾರಾಯಣನೆಂಬೋ ನಾಮದ ಬೀಜವ ನಾರಾಯಣನೆಂಬೋ ನಾಮದ ಬೀಜವ ನಾರದ ಬೀಸಿದ ಧರೆಯೊಳಗೆ ನಾರಾಯಣನೆಂಬೋ ನಾಮದ ಬೀಜವ ನಾರದ ಬೀಸಿದ ಧರೆಯೊಳಗೆ ಹರಿನಾರಾಯಣ ನುರಿತ ನಿವಾರಣ ಹರಿನಾರಾಯಣ ನುರಿತ ನಿವಾರಣ ಹರಿನಾರಾಯಣ ಎನು ಮನವೇ ಹರಿನಾರಾಯಣ 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 ಎನು ಮನವೇ ಹರಿನಾರಾಯಣ ಎನು ಮನವೇ అమృతం ఎక్కడ, భాగవతం ఎక్కడ? రెండిటిని ఒక తకెడలో వేసి దాని యొక్క విలువను చూడండి. భారం కాదు, విలువ చూడండి. ఎక్కడ అమృతము, ఎక్కడ భాగవతం? అమృతం తాగితే కొంతకాలం ఉండవచ్చు, వాస్తవమే. తక్షకుని యొక్క బాధ నుంచి బయటపడవచ్చు, బ్రతకవచ్చు, మళ్ళా రాజ్యంలో ఉండవచ్చు. ఇప్పుడు చేసిన ఒక తప్పుకు ప్రాయశ్చిత్తం కొరకు నేను నా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలని ముందే నిర్ణయించాను. ఏం తప్పు చేశాడు అతడు? వేటకని వెళ్ళి వేటాడి శ్రాంతుడై ఆకలి దప్పులతో పీడింపబడుతూ దాహమవుతుంది, నీటి కొరకు వెతికాడు, ఎక్కడ లేదు. ఒక ఆశ్రమం అగుపించింది, ఆ ఆశ్రమానికి వెళతాడు. అక్కడ నీరు ఉంటుంది అని. అక్కడ ఒక ముని ఉన్నాడు, కళ్ళు మూసుకున్నాడు, ధ్యాన తత్పరుడయ్యాడు, వాక్య ప్రపంచాన్ని చూడటం లేదు. రాజు నిలబడ్డాడు, అడిగాడు, నాకు దాహం అవుతుంది, నీళ్ళు ఇవ్వమని. పలకలేదు. కాస్త కోపం వచ్చింది పరీక్షత్ రాజుకు. నేను చక్రవర్తి, నేనొస్తే కూడా అతడు పలకలేదు అని చెప్పేసి అక్కడే అదే ఆశ్రమం బయట పడి ఒక సర్పము, ఒక పాము చనిపోయి పడి ఉంది. మృతమైన ఆ మృతదేహాన్ని ఏ సర్పమైతే మరణించిందో దాన్ని తన బాణముచే లేపి ఆ ముని యొక్క కంఠంలో వేసి వెళ్ళిపోతాడు. అతడి జీవనంలో చేసిన తప్పు ఒకే ఒకటి. పరీక్షిత్ మహారాజు ఎవ్వరికీ అపరాధం చేయలేదు. చాలా సాధుప్రాణి, చాలా గొప్ప వ్యక్తి. అది తెలియక అజ్ఞానము, ఏదో కలి వెంటాడుతోంది అతన్ని. ఆ కలి బాధ చేత తెలియక ఒక జీవనంలో తప్పు చేశాడు, వెళ్ళిపోయాడు. తర్వాత అనుకున్నాడు, ఎంత తప్పు చేశాను నేను. ఈ చేతులతో మహామునులను, విప్రులను, జ్ఞానులను సత్కరించే చేతులు, వారి పాదములను సేవించే చేతులు, వారి పాదములను కడిగి ఆ పాదోదకాన్ని శిరస ధారణం చేసే చెయ్యి. ఇలాంటి చేతులచే నేను ఆ మునికి అపమానం చేశాను కదా. నేను ఉండకూడదు ఇక. నా దేహాన్ని ఇక క్షీణించి దేహమంతా కూడా అనశన వ్రతం, నిరాహార వ్రతము చేత నేను చనిపోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. అంతలోపల శాపము వచ్చింది. ఆ ముని కుమారుడు శపించాడు. అతనికి 7 రోజుల లోపల 7వ రోజు తక్షకుడనే ఒక సర్పం వచ్చి కరచి అతడు మృతుడు కావాలని చెప్పేసి, మరణము పొందని చెప్పేసి శాపము వచ్చిందనుకోండి. తర్వాత
ఇలాగా తానే పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. అదేమో సుదైవము. జన్మాంతరములు కాదు, కోటి 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 జన్మల యొక్క పుణ్య ప్రభావము చేని అనుకోకుండా గొప్ప మహానుభావుడు ఆ మహనీయుడు వచ్చి నాకు అతడే వచ్చి భాగవతం చెప్తానని చెప్పగా ఇంతకంటే ఏం కావాలా? దేవతలతో అంటాడు, అయ్యా మీరు నాకు ఆయుష్ ఇస్తారు, మళ్ళా వెళతాను, ఇంకా ఎన్ని తప్పు పనులు చేస్తానో ఆ తప్పును సరిదిద్దడానికి మళ్ళా నాకు ఇలాంటి మహనీయులు దొరుకుతారని చెప్పలేదు. మహానుభావులు ఒక్కసారి రావచ్చు మళ్ళీ తిరిగి వస్తారని లేదు చెప్పలేదు. వచ్చిన అనుగ్రహిస్తారని చెప్పేసి కాదు. అది దైవికంగా భగవంతుని ప్రేరణ చేత శుక మహర్షిని ఇతడు పిలవలేదు. శుక మహర్షి పరీక్షిత్తును రమ్మని చెప్పలేదు. ఇతడెక్కడో ఏదో గంగా తీరానికి వెళ్ళి స్నానం చేసి అనుష్ఠానం చేసుకోవాలని చెప్పేసి పరీక్షితుడు వెళ్ళగా శుక మహర్షి యొక్క తలలో కూడా ప్రేరణ చేసి ఆ పరమాత్ముడు, ఆ కాల నియామకుడు, చరాచర ప్రపంచాన్ని నడిపే ఆ ఒకే ఒక మహనీయుడు భగవంతుడు అతనిలో ప్రేరణ చేసి అతన్ని పరిగెత్తిస్తున్నాడు. వెళ్ళు 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 అని చెప్పి. అది ధర్మ కర్మ సంయోగం అంటారు దాన్ని. అది అందరికీ దొరకదు. అలాంటి ధర్మ కర్మ సంయోగము చేత ఆ ఇద్దరు మహనీయులు చేరుకున్నారు. అతడు ఉపదేశించాడు, ఇతడు విన్నాడు. పరీక్షితుడు అదే అంటాడు, నా ఎన్ని జన్మల సౌభాగ్యమో ఇలాంటి మహనీయుడు గురువుగా నాకు దొరికి అతని ముఖార విందము నుంచి ఈ తత్వజ్ఞానాన్ని నేను పొందుతున్నాను. ఇది మళ్ళా రమ్మంటే రాదు. నేను మీ అమృతాన్ని తీసుకొని మళ్ళా గృహస్థాశ్రమంలో వెళ్ళి ఈ సంసారంలో ఉంటూ ఇలాంటి అపరాధములు సహస్ర సహస్ర లక్ష అపరాధములు చేయాల్సి వస్తుంది. ఇక నాకు ఈ జన్మ ఇంతటితో అయిపోయింది, నా జన్మ సార్థకమైపోయింది. మీరు దీన్ని నాకు అమృతం ఇచ్చి తీసుకెళ్తారా? సాధ్యం కాదు. మీరేం చెప్పినా నాకు తక్షకుడు రాని కరవని చనిపోతాను కదా, అంతకంటే ఏం కాదు కదా, ఈ దేహం పోతుంది, పర్వాలేదు. అయితే నేను పానం చేసిన భాగవత జ్ఞానామృతం మాత్రం నా దగ్గరే ఉంటుంది అని దేవతలకు కూడా తల వంచక, వారిచ్చే వరములను కోరుకోక, ఆయుష్ ఇస్తానన్నా కూడా ఆయుష్ వద్దు అని చెప్పేసి అన్నిటినీ త్యాగం చేసినటువంటి ఒక గొప్ప త్యాగి పరీక్షిత్ మహారాజ్. జ్ఞాని మాత్రం కాదు, త్యాగి కూడా. మనము త్యాగులమవుతాం. నాకేమీ వద్దు అని చెప్పేసి అన్నిటినీ కూడా వదిలేసి తాను గురూపదేశ మార్గములో తన జీవనాన్ని గడుపుతూ పరమపదాన్ని పొందినటువంటి మహనీయుడు శుక మహర్షి. ఇది పద్మపురాణం చెప్పింది, భాగవతం కాదు. ఇది భాగవతాన్ని గురించి మిగతా 17 పురాణాలు, మొత్తం 18 అయితే 17 పురాణాలు భాగవతం గురించి చెప్పింది. అయితే భాగవతము మిగతా పురాణం చెప్పలేదు. భాగవతం తన కథనే చెప్పడానికి సమయం లేదు, అక్కడే ఎక్కువగా అంశాలు ఉంది. అన్ని పురాణాలు భాగవతాన్ని ప్రస్తావిస్తుంది. పద్మపురాణము ఎన్ని కథలు చెప్తుంది. భాగవతం యొక్క మహత్వాన్ని పద్మపురాణము ఇదొక ఉల్లేఖనమైతే, మరొక ఆఖ్యానము భరతఖండములో ఒక గొప్ప పుణ్యమును సంపాదించే వారికి, జీవనముకి ఏదీ వద్దు, జీవనములో ఒకే ఒకటి భగవంతుని చూచి, ఇక ఈ దేహం ఇచ్చినటువంటి ఆ భగవంతుని చూచి పరమపదించాలా అని చెప్పేసి ఆ భగవంతుని కొరకే నిద్రాహారాలు వదిలి హిమవత్ పర్వతములో కూర్చొని తపస్సు చేసే యోగులు ఎందరో ఉన్నారు. ఆ హిమవత్ పర్వతములో ఒక విశాలమైన పర్వతము, విశాల అనే పేరు గల ఒక నగరం, దాన్నే బదరీ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మనం చూసే బదరీ క్షేత్రం అంతా కూడా అది దాదాపు వర్షము పడి, ఎండపడి, మంచు పడి అంత పర్వతం అంతా కూడా క్షీణించిపోయింది. ఇంకా హిమవత్ పర్వతం లోపల మనం వెళ్ళలేదు, వెళ్ళే శక్తి కూడా లేదు. ఈ నైమిషారణ్యం వంటి ఈ క్షేత్రములోనే ఇప్పుడు ఇక్కడుండే ఆ శీతల వాయువును తట్టుకోలేకపోతే అక్కడ ఎవరు తట్టుకుంటారు? యోగులు మహానుభావులు మాత్రమే అక్కడ ఉండగలుగుతారు. సాధారణ మనుష్యులు
ఎవరు ఉండలేరు. ఆ విశాల నామ నగరీం అంటున్నారు. ఆ నగరంలో యోగులు తపస్సు చేసేవారు తప్పితే సాధారణ జనసంఖ్య ఎవరు లేరట, ఎవరూ లేరు. వారి వారి ఆశ్రమాలు కట్టుకున్నారు, ఆశ్రమంలో ఉంటారు. అది వారికి తపోభూమి. అది ఒక సందర్భము నారద మహర్షి ఆ విశాల క్షేత్రంలో, బదరీ క్షేత్రంలో ఉన్నాడట. ఒక ఆశ్రమము వృక్షం కింద కూర్చున్నాడు. దీనముఖమట, చాలా ఏదో చింతిస్తూ ఏదో పోగొట్టుకున్న వాని వలె బాధపడుతూ ఉండగా అకస్మాత్తుగా అక్కడికి సనక సనందన సనాతన సనత్కుమారులని బ్రహ్మ మానస పుత్రులు. వీరు బ్రహ్మ మానస పుత్రులు. బ్రహ్మ సృష్టి చేయాలని చెప్పేసి పురుషోత్తముని ఆజ్ఞచే సృష్టి చేయమని అతడు చెప్పిన వెంటనే సృష్టికి ఉపక్రమించాడు బ్రహ్మ. ధ్యానం చేస్తూ మనస్సు నుండే సృష్టించాడట నలుగురిని మొట్టమొదట. వారే సనక సనందన సనాతన సనత్కుమారులు. వారు పుట్టినప్పటి నుంచి మోక్షానికి వెళ్ళేంత వరకు చిన్న కుమారుల వలె ఉన్నారు. 5-6 సంవత్సరముల ప్రాయంతో కూడినటువంటి వారు. కౌపీన ధారణము, చేతిలో కమండలము, చేతిలో ఒక దండము. వారి ముఖమే ఒక సూర్యమండలమట. ఆ నలుగురు ఎక్కడికైనా వచ్చినా నలుగురు సూర్యులు ఏకకాలంలో వస్తే ఎలాగుంటుందో అలాగుంటుందట. ఆ ముఖమండలమే సూర్యుని వంటి ప్రకాశం. ఆ ప్రకాశం ఎక్కడదో తెలుసా? ముఖం బాగా ఆగుపించాలని చెప్పి ముఖానికి ఏదేదో లేపనం చేస్తాం మనం. వారు ఏ లేపనం లేదు, జ్ఞాన లేపనం చేశారు. వారు సంపాదించిన దివ్యమైన బ్రహ్మ జ్ఞానము, ఆ జ్ఞానము నిలబడడానికి చేసే అనుష్ఠానము, జప తప అనుష్ఠానం. అదే వారి యొక్క ముఖము నుంచి బయటికి చిమ్ముతూ వస్తూ ఉంది ఆ కాంతి. ఆ కాంతి పుంజమైనటువంటి ఆ ముఖాలను చూచి నారద మహర్షి సంతోషంతో ఆనంద భాష్పములను కారుస్తూ చేతులు జోడించి, అయ్యా మహానుభావులారా, మీ దర్శనమైంది, నాకు ఈరోజు శుభం కలుగుతుంది. గొప్పవారి యొక్క మహాత్ముల యొక్క దర్శనమైతే ఆ రోజు మంచిదవుతుందట. సరే, నీవెందుకయ్యా ఇలాగా చాలా బాధపడుతున్నావు? ఏదో పోగొట్టుకున్న వాని వలె ముఖంలో ఏదో ఒక చింత నిన్ను ఆక్రమించింది, కారణమేమి? ఒక నిట్టూర్పును నారద మహర్షి చెప్తాడు. ఏం చెప్పాలి స్వామి? నాకు ఎప్పుడూ జీవనంలో ఇలాంటి సమస్య రాలేదు, ఇప్పుడు ఆ సమస్య వచ్చింది. నేను పృథివీ తలము, భూతలములో చూడనటువంటి ప్రాంతము లేదు, అంతా తిరిగి వచ్చా. అహం పృథివీం యాతో జ్ఞాత్వా సర్వోత్తమమితి పుష్కరంచ ప్రయాగంచ కాశీం గోదావరీం తథా హరిక్షేత్రం కురుక్షేత్రం శ్రీరంగం సేతుబంధనం ఏవమాదిషు తీర్థేషు భ్రమమాణః ఇతస్తతః. నేను తిరగని ప్రాంతం లేదు. ఈ పృథివిలో ఎందుకు తిరుగుతానంటే సర్వోత్తముడైన వ్యక్తి ఎవరున్నారో ఆ సర్వోత్తముని వెతకాలని చెప్పేసి పుష్కరము, ప్రయాగక్షేత్రము, కాశీ, గోదావరి, హరిక్షేత్రము అంటే హరిద్వారము, కురుక్షేత్రము, శ్రీరంగము, రామేశ్వరము, ఇవే మొదలైన ఎన్నో క్షేత్రాలంతా తిరిగి తిరిగి రావాలని చెప్పేసి తిరుగుతూ వస్తున్నాను. ఎక్కడ తిరిగినా కూడా నాకు నాస్తి సత్యం నాస్తి తపం నాస్తి శౌచం నాస్తి దానం న విద్యతే. ఎక్కడ చూచినా సత్యము లేదు, సత్యము నశించిపోయింది. తపః నాస్తి, తపస్సు చేసేవాళ్లే లేదట.
దయ లేదట, దానం అనేది లేదు. దయ అనేది మరుగైపోయింది. దానము లేదు. దానం ఉంది, అది చెప్పుకోవడానికి దానము, వాస్తవంగా దానం లేదు. ఎచ్చట చూచినా పరస్పర స్పర్ధలట, కలహము. ప్రతి ఒక్కరూ కూడా తమ తమ సంపాదన వైపు, ధన ఆర్జన వైపే మనస్సును చూపిస్తున్నారు. వేదాంతములను చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే వారు కూడా సాంసారిక, ఈ సంసారం అనే ఒక సుడిగుండమట, ఇదొక మహానది. సంసారం అనే ఒక గొప్ప మహాసముద్రము, అందులో ఒక మధ్యలో సుడిగుండాలు ఉంటుంది కదా. ఆశలు, అతృప్తి, అసంతృప్తి అనే ఒక సుడిగుండంలో పడి వాళ్ళు కూడా దాంట్లో భ్రమిస్తూ ఉన్నారు.